నోట్ల రద్దుతో జనం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అన్నారు రాష్ట్ర మంత్రి పద్మారావు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో పద్మారావు, రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇక్కడ బయోటెక్లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ ప్రజలు, మా ప్రజలు, ఇక్కడ ప్రజలు ఎంత ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి అందరూ బాగుండాలని ఆ స్వామి సన్నిధిలో మొక్కుకోవడం జరిగింది. మళ్ళీ ఈసారి కాకుండా ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటిసారి వచ్చినాం, మా ఫ్యామిలీని తీసుకొని మళ్ళీ వచ్చి మీతో అందరితో కలిసి మళ్ళీ మాట్లాడతాం. ఆదాయం పెరగలేదు, నష్టము జరగలేదు. ఒక వీక్ డేస్ మాత్రం ఆ కరెన్సీ పబ్లిక్లో చలమని రాకపోవడంతో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఆటోమేటిక్గా సర్దుకున్నది. స్వామివారి దర్శనాన్ని నిమిత్తం ఈ రోజు రావడం జరిగింది. చక్కని దర్శనం అయింది. భగవంతునితో ప్రపంచ శాంతి, దేశ అభివృద్ధితో పాటు 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఒక చక్కని అవగాహన భావనతో ఒకరితో పరస్పరంగా సహకరించుకొని 2 రాష్ట్రాలు ముందుగా సాగి ఏ రకంగా అయితే ఇటీవల సర్వేస్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కూడా మొదటి ర్యాంకులో ఉన్నాయో అది కంటిన్యూ అవుతూ ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించడానికి ఇద్దరు ముఖ్యమంత్రులకు గౌరవంగా వాళ్ళు నడుచుకొని భగవంతుని ఆశీస్సులతో ఈ మళ్ళీ అదే రకంగా